హాయ్ అందరికీ, నాటుకోడి చికెన్ ఫ్రై చేసేద్దాం చూసేయండి. కేజీ చికెన్ అండి తీసుకుని కుక్కర్లో వేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూన్ పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించిన తర్వాత స్టవ్ పై మూకుడు పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత 2 యాలక్కాయలు 4 లవంగాలు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసి దోరగా వేగనివ్వండి. వేగిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. తర్వాత ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, అర స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక అర స్పూను మిరియాల పొడి కూడా వేసి బాగా వేగిన తర్వాత మీకు నచ్చినంత కారం వేసుకుని బాగా వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశారంటే ఎంతో టేస్టీగా నాటుకోడి చికెన్ ఫ్రై రెడీ అండి.